క్రైటీరియాస్ ఉన్నాయి. ఏంటి? పీడబ్ల్యూడి లెడ్ హౌస్ హోల్డ్, ఆయన హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ పీడబ్ల్యూడిగా ఉంటే వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి. లేకపోతే వాళ్ళు బుడిద జంగాలు, ఇలా ఒక వల్నరబుల్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళైతే వాళ్ళకి ఇంకా ఉంటాయి. తర్వాత ల్యాండ్లెస్ పువర్, సింగిల్ ఉమెన్ లెడ్ హౌస్ హోల్డ్, ఒంటరి మహిళ ఉంటే వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి, వాళ్ళు కూడా పేదరికంలో ఉండొచ్చు. ఇలా కొన్ని క్రైటీరియా ఉంది. దానికి లెక్చర్ తీసుకోవడానికి నేను ఇక్కడ రాలేదు, కానీ మీ అందరికీ తెలుసు. దాన్ని గుర్తింపు చేసి మనం ఎలా ముందుకు వెళ్ళొచ్చు అన్నది చూడాలి. ఓకే, గుర్తింపు చేశారు, చాలా బాగుంది. జయరామ్ గారు ఒకటి చెప్పారు, అప్పుడు మీరందరూ నిద్రపోయారు, అందుకే నేను ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. ఈ యొక్క స్ట్రాటజీలో ఆయన ABC అప్రోచ్ అన్నారు, విన్నారా? సో దీంట్లో ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే, ఎవరు పిఓపిగా మీరు గుర్తింపు చేశారో వాళ్ళకి అసలు తినడానికి తిండి లేదంటే మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర రూరల్ ప్రాస్పెరిటీ అని, వాళ్ళకి లైవ్లీహుడ్ స్ట్రాటజీ అని అవన్నీ మాట్లాడుతుంటే ఎలా వెళ్తుంది? ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ తెలుసా? లైన్ అలాగా పైన వెళ్తుంది. మీరు తర్వాత వాళ్ళకి వెళ్ళి గేదెలు ఆవులు ఇస్తే ఏం చేస్తారు? 2 రోజుల్లో మార్కెట్లో అమ్మేసి 1,00,000 రూపాయలు తీసుకొని 3 నెలల్లో దాన్ని కూడా ఖర్చు పెట్టుకొని వచ్చి మీ ముందు, అయ్యా మాకు ఇంకా ఏమైనా ఇస్తారా అని అడుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? వాళ్ళకి వాళ్ళు కనీసం ఒక మంచి స్థాయికి రావడానికి, అసలు ఆయన చెప్పినది మీరు విన్నారా? ఒక ఇంటికి వెళ్తే అన్నం కారం ఇది ఎవరైనా తినాలా? చాలా దుర్భాగ్యం. సో ఈ ప్రోగ్రామ్ లో దేర్ ఇస్ ఎ స్ట్రాటజీ కాల్ కన్సంప్షన్ గ్రాంట్. కన్సంప్షన్ గ్రాంట్ అని 1000 రూపాయలు ఆ కుటుంబానికి 5-6 నెలలకి ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం తిండి కూడా ఇలా లేదంటే వాళ్ళ తిండి కోసము, వాళ్ళ అత్యంత ఖర్చుల కోసము ఉపయోగం చేసుకొని మీరు చెప్పినది వినడానికి వాళ్ళు సిద్ధంగా అవుతారు, ఒక స్థాయికి అవుతారు. సో కన్సంప్షన్ గ్రాంట్ అందరికి అర్థమైందా? ఇప్పుడు మన మేడం చెప్పారు కదా, వసంత సేన VRF అని ఇవ్వచ్చు అని, వల్నరబిలిటీ రిడక్షన్ ఫండ్. సో దీని అందరికీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఓపిని గుర్తింపు చేయడం, నెక్స్ట్ కన్సంప్షన్ గ్రాంట్ ఇచ్చి వాళ్ళని ఒక స్థాయికి తీసుకొని రావడం. తర్వాత నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి? కన్సంప్షన్ గ్రాంట్ ఇచ్చిన తర్వాత ఎంటైటిల్మెంట్స్, వాళ్ళ హక్కులు ఏంటి? రేషన్ కార్డు అందరికి ఇవ్వాలి వద్దా? అందరికి ఇవ్వాలి. సో రేషన్ కార్డు ఉందా? ఏమేమి ఎంటైటిల్మెంట్స్ ఆ లిస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఏమి ఇవ్వాలి? ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు ఇవ్వాలా? డిఆర్డిఓస్ అందరు ఇక్కడ కూర్చున్నారు. నిరుపేదలకి ఎన్ని రోజులు చేయాలి? మనం 100 రోజులు పూర్తి చేయాలి. చేయాలా చేయకూడదా? సో మీరందరూ అనుకుంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అందరికి ఇప్పించవచ్చు, ఇలా ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు ఇప్పించవచ్చు, ఆధార్ కార్డు లేదంటే ఆధార్ కార్డు ఇప్పించవచ్చు, పెన్షన్లు లేవంటే పెన్షన్లు ఇప్పించవచ్చు. పెన్షన్ ఎవరిస్తున్నారు సార్? ఏ సంస్థ? SCRP కదా. నా చేతిలోనే ఉంది పవర్. సో మీరు పువరెస్ట్ ఆఫ్ ద పువర్, వీళ్ళకి పెన్షన్ ఇప్పియండి అని చెప్తే మేము ఇవ్వమా? ఖచ్చితంగా ఇస్తాం. సో ఇలా కొన్ని ఎంటైటిల్మెంట్స్ తీసుకొని ఆ ఎంటైటిల్మెంట్స్ ని గుర్తింపు చేయడం, ఇది 3వ పాయింట్. ఎంటైటిల్మెంట్స్ అన్ని వచ్చిన తర్వాత మనం ఏం నెక్స్ట్ లెవెల్కి వెళ్లాల్సినది లైవ్లీహుడ్ అసెట్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఆయనను ఆవిడను ఒక స్థితిలో ఉంటారు మిమ్మల్ని వినడానికి. సో దయచేసి ఇప్పుడు లైవ్లీహుడ్ అసెట్ ట్రాన్స్ఫర్ గురించి మనం మాట్లాడవచ్చు. ఆయనకి ఏం తెలుసు, ఆవిడకి ఏం తెలుసు, ఫస్ట్ అది గుర్తింపు చేసుకోవాలి. వాళ్ళ లైవ్లీహుడ్ ఏంటి? అగ్రికల్చర్ లో ఉందా, వాళ్ళకి ఫార్మ్ లో ఉందా, నాన్ ఫార్మ్ లో ఉందా, అవన్నీ గుర్తింపు చేసుకొని వాళ్ళకి ఒక అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ అసెట్ ట్రాన్స్ఫర్ అనేది 35,000 నుంచి 40,000 మధ్యలో ఒక అమౌంట్ పెట్టి వాళ్ళకి ఆ అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ లో ఉన్న ఒక కొత్త మంచితనం ఏంటంటే, ఇవి ఇప్పుడు చెప్తుంది చూస్తున్నారు కదా, కోచెస్ మెంటర్స్ అని
ప్రతి ఒక్క 30 కుటుంబానికి ఒక కోచ్ని పెడతాం. దేనికోసం? సరే, మనం వాళ్ళకి ఒక పోల్ట్రీ ఫార్మ్ ఇచ్చాం. ఆ పోల్ట్రీ ఫార్మ్ లో ఏం జరుగుతుంది? ఆమె పెట్టుకొని ఉందా? కోళ్ళని చచ్చిపోయాయా? వెటనరీ అసిస్టెంట్ సర్జన్ ని తీసుకొని వచ్చి చూపియాలా? ఎక్కడ అమ్మాలి? వాళ్ళకి మంచి డబ్బులు వస్తున్నాయా అని చూడడానికి 30 ఇళ్ళకు ఒక్కరు ఉన్నారు. సో ఇదే గ్రాడ్యుయేషన్ అప్రోచ్. చూడడానికి వినడానికి ఈజీగా ఉందా? కానీ ఇది బంగ్లాదేశ్ లో ట్రై చేసి లక్షలాది మంది ఈ పావర్టీ నుంచి బయటకు వచ్చారు. బీహార్ లో 2 లక్షల మంది పావర్టీ నుంచి బయటకు వచ్చారు. సో ఈ స్ట్రాటజీలో ఏముంది? ఫస్ట్ పిఓపి గుర్తింపు చేయడం, నెక్స్ట్ కన్సంప్షన్ గ్రాంట్ 6 నెలలకి ఇవ్వడం, నెక్స్ట్ ఎంటైటిల్మెంట్ సర్వే చేసి వాళ్ళకి ఎంటైటిల్మెంట్స్ ఇప్పియడం, 4వది అసెట్ ట్రాన్స్ఫర్ చేసి, 5వది కోచింగ్ అండ్ మెంటరింగ్ 2 సంవత్సరాలకి వాళ్ళని ఫాలో అప్ చేయాలి. ఇది చేస్తే వాళ్ళు నిరుపేదల స్థితి నుంచి బయటకు వస్తున్నట్టు చాలా ఎవిడెన్స్ ఉంది. ఇది ఏంటి? దీంట్లో తమాషా ఏంటంటే మీరన్నీ ఇవి చేశారు ముందు, కానీ ఇప్పుడు మనం అందరం మేము కోటీశ్వర్లు చేయబోతున్నాం, మాకు ఈ నిరుపేదల గురించి సంబంధం లేదు, వాళ్ళు ఎవరు అని అడగడం మొదలు పెట్టేశారు. While we have to work towards those women whom we have to bring into prosperity, మన సంస్థ దేనికి ఏర్పాడైంది? పేదరికమే. ఎగ్జాక్ట్లీ. సో ఈ బ్యాక్ టు బేసిక్స్ అనగా వెళ్ళి మేము ఈ గైడ్ లైన్స్ ఇవ్వబోతున్నాము. ఆ మధ్యలో కనీసం మీ గ్రామాల్లో ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఆ ఇంట్లో ఎవరున్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మన సంఘంలో ఉన్నారా, వాళ్ళ సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ ఏంటి అనేది తెలుసుకోవాలి. నేను ఒక మీటింగ్ లో కూర్చున్నప్పుడు సిసిస్ గురించి మాట్లాడుతున్నాం. సిసిస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం చర్చ జరిగిందంటే, ఇప్పుడు ఒక గ్రామాల్లో చాలా మంది మహిళలు ఉన్నారు, కానీ వాళ్ళలో కొంతమంది మాత్రమే చాలా యాక్టివ్ గా ఉంటారు, కొంతమంది చాలా మంచి ఆంటర్ప్రినర్స్ గా ఉంటారు. అవునా కదా? అందరం కూడా ఒక చిన్న లోన్స్ తీసుకొని చిన్న స్థాయిలో చేస్తుంటారు, కానీ కొంతమంది మాత్రం చాలా ఎంతూసియాస్టిక్ గా ఉంటారు, చాలా యాక్టివ్ గా ఉంటారు. వాళ్ళకి మీరు 2 గేదెలు ఇస్తే దాన్ని 10 చేసి 20 చేసి ఒక డైరీ ఫామ్ పెడుతున్న స్థాయిలో కొంతమంది ఉంటారు. చాలా మంది నా దగ్గర వచ్చి, మేడం ఇప్పుడు మీరు చాలా మంది సీసీస్ గా పనిచేసి ఏపీఎం అయిన వాళ్ళే కదా, మా సీసీ గారు లేరంటే నేను లేను, ఆయన వల్ల ఆవిడ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పుకున్న చాలా మంది మహిళల్ని నేను విన్నాను. సో ఒక లైఫ్ ని చేంజ్ చేయగలిగిన పవర్ మీకుంది, దాన్ని మీరు గుర్తించేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. సో దీంట్లో విషయం ఏంటంటే, నేను చెప్పాను సీసీస్ అయితే తెలుస్తుంది కదా ఆ గ్రామంలో ఎవరు యాక్టివ్ గా ఉంటారని. నాకు రిప్లై ఏమొచ్చిందంటే, మేడం వాళ్ళు అస్సలు తెలియదు, అందరూ వాళ్ళు గ్రౌండ్ లో కనెక్షనే లేదన్నారు. నేను చెప్పాను లేదు మా సీసీస్ అయితే తెలుసు అని నేను స్ట్రాంగ్ గా చెప్పాను. సో నా పేరు నేను నిలబెట్టుకోవాలి, నిజంగా నా చెప్పిన మాటలు కరెక్ట్ కావాలంటే మీరు మీ సీసీస్ ఆ స్థాయికి తిరిగి రావాలి. అంటే నేను ఇప్పుడు ఆదిలాబాద్ లో మీరు అడగండి రవీందర్ని, పిట్టబంగారం వెళ్తే శ్రీరామ్ భీమరావు ఉంటారు, అక్కడ ఇంకా ఒక గ్రామానికి వెళ్తే ఏ పటేల్ ఉంటారు, ఆ పటేల్ పేరేంటి, వాళ్ళ గ్రామంలో ఉన్న సర్పంచ్ పేరేంటి, అక్కడ ఉన్న లీడర్స్ పేరేంటి నేను చెప్పగలుగుతాను. ఒక సీసీస్ ఎన్ని గ్రామాలు ఉంటాయండి? 5, 6, 5 గ్రామాల్లో ఎవరున్నారని వారు తెలియదా? తెలియదా? ఇన్ఫాక్ట్ మీకు కూడా తెలియాలి. మీరు చాలా మంది మీ నేటివ్ డిస్ట్రిక్ట్ కి వెళ్ళారు, కొంతమంది పక్కన నేటివ్ మండల్ అంటే ఆ సేమ్ మండల్ 2గా స్ప్లిట్ అయ్యి పక్కన మండల్లో ఉన్నారు. సో మీ అవ్వ, నానమ్మ, పెద్ద నాన్న, బాబాయి, పిన్ని అందరూ ఉంటారు. మీరు ఏ గ్రామంలో ఎవరు ఉంటారని మీకు తెలియదా? ఖచ్చితంగా తెలుస్తుంది. సో ప్లీజ్ డూ దిస్ ఎక్సర్సైజ్.
for all the households in your mandal. తర్వాత వచ్చి అంత ఈజీ అయిపోయింది సర్టిఫికేషన్, అందరిని చేర్చుకుంటాం మేడం, ఎవ్వరు లేదు. తర్వాత సారీ డిస్ట్రిబ్యూషన్ లో ఉల్టా, ఎవరెవరు ఎక్స్ట్రా సారీస్ అడిగారో వాళ్ళందరికీ డిఆర్డిఓస్ ని నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఎందుకు వీళ్ళని వదిలేసాం ముందు అని ఒక రీజన్ తీసుకొని తర్వాత నా దగ్గర ఎక్స్ట్రా సారీస్ అడగండి. సో ఎనీవేస్ పిఓపి స్ట్రాటజీ మంచిగా అర్థమైంది అందరికీ, చేస్తారా? ఎస్. సో ఈ పిఓపి స్ట్రాటజీని మనం తిరిగి తీసుకొని రావాలి, వాళ్ళని గుర్తింపు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ సారీ డిస్ట్రిబ్యూషన్ లో ఐ హ్యావ్ వన్ ఇన్స్ట్రక్షన్. సో మనం ఏమనుకున్నాము, సారీ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఫోటో తీసి వాళ్ళది రికార్డ్ చేసుకోవాలని అనుకున్నాం. సార్ ఇప్పుడు ఎంత మనకి సారీ డిస్ట్రిబ్యూషన్ లో రికార్డ్ అయింది? 25 lakhs. డిస్ట్రిబ్యూట్ అయినది యాక్చువల్లీ ఎంత ఐబీ సార్? 46 lakhs. మిగిలినది మాయమేంటి? సో ఇంత టైం ఉంది కదా, ఐ రిక్వెస్ట్ ద డిఆర్డిఓస్ ఇన్ ద నెక్స్ట్ 1 week, 7 days, ఆల్ ద పీపుల్ హు గాట్ సారీ వాళ్ళ ఫోటోతో సహా మాకు రావాలి. చేయాలా వద్దండి? రేపు వచ్చి ఆమె చెప్తుంది ఈ ఏపీఎం గారు మాకు అస్సలు చీర ఇవ్వలేదని, మీరేమంటారు? మీరేమంటారు? ఇదిగో ఫోటో, నువ్వు ఇలా చీర వేసుకొని పోస్ట్ చేసిన ఫోటో నా దగ్గర ఉంది, నువ్వే తీసుకున్నావు, చెప్పొచ్చా చెప్పరాదా? లేకపోతే ఏం చెప్తారు, ఇది నేను సైన్ నేనే చేయలేదే, ఇది నాది కాదు అనేస్తారు. మీరేమంటారు మరి? సో అందువల్లనే ఇది డెఫినెట్లీ ఇది చేయాల్సిన బాధ్యత మీ ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరెవరికి మీరు చీర ఇచ్చారో వారికి ఫోటో తీసి రికార్డ్ చేయాల్సిన బాధ్యత మీకు. ఇది కథ ఎలా ఉంది? ఫస్ట్ నేను చెప్తాను, డైరెక్టర్ ఐబీ, డిపిఎం ఐబీ అండ్ డిఆర్డిఓస్ చెప్తారు. డిఆర్డిఓ ఏం చేస్తారు, వెంటనే ఒక అడిషనల్ డిఆర్డిఓతో కాన్ఫరెన్స్ పెట్టుకొని ఏపీఎంస్ అందరికీ చెప్తారు. ఏపీఎంస్ ఏం చేస్తారు, సిసికి చెప్తారు. సిసి ఎందుకు చెప్తారు? మీ బాస్ ఒకరు ఉంటారు కదా, వారికి చెప్తారు. వారు చేస్తే దయా, చేయకపోతే ఈ లైన్ అంతా చెప్పినది వేస్ట్. అలా నేను పని చేయాలా? యు నో హౌ మచ్ వి స్పెండ్ ఆన్ యువర్ సాలరీ ఎవ్రీ మంత్? మనమందరం, నా సాలరీ కూడా సర్పు నుంచే వస్తుంది, మనందరం సాలరీ ఎంత తెలుసా సార్? 21 కోటి రూపాయలు. The government is spending 21 crores only on our salary. Not VOA. VOA ఇంకా 8 కోట్లు ఎక్స్ట్రా. టోటల్ 30 కోటి రూపాయలు ప్రభుత్వం మన కోసం ప్రతి నెల ఖర్చు పెడుతుంది. మనం ఎలా పని చేయాలి? 46 లక్షల సారీస్ ని డిస్ట్రిబ్యూట్ చేసి 25 లక్షల సారీస్ మాత్రమే ఫోటో రావాలా? సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఎన్షూర్ నెక్స్ట్ 7 రోజుల్లో ప్రతి ఒక్క ఫోటో నాకు కనపడాలి. లేదంటే ఏం చేయాలి మీరే చెప్పండి. ఫోటోలు రాకపోతే ఏం చేయాలి సార్? ఎన్ని సలహా? అశ్వబాద్ పంపాను. పాపం మన డిఆర్డిఓ అశ్వబాద్ బాగా ఏడుస్తున్నారు, మాకు స్టాఫ్ లేదని. లేకపోతే వనపర్తి మేడం పంపిస్తాం. మొత్తం అక్కడ ఎవరెవరు పూర్తిగా చేయలేదో అందరినీ ఒక గుంపుగా కలిపి వనపర్తికి పంపిస్తాం. వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ బ్యాగేజ్ తీసుకొని వెళ్ళి వనపర్తిలో పని చేయండి అని అంటాం. ఐఎమ్ నాట్ జోకింగ్. See, there should be some sincerity, some discipline. So please ensure ఈ వెళ్ళిన వెంటనే సారీ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ కావాలి, దాంట్లో పూర్తిగా ఫోటోస్ రావాలి. దానికి సహకరించండి. అండ్ ఆల్ డిఆర్డిఓస్, ఐ విల్ హోల్డ్ యూ రెస్పాన్సిబుల్ ఫర్ ద కంప్లీషన్. సో వీళ్ళకి నేను ఆల్రెడీ నా మైండ్ అని చెప్పేశాను. తర్వాత దేర్ షుడ్ బి యాక్షన్. సో టుడే ఇస్ 3rd. సో 10th లోపల ఆల్ పిక్చర్స్ షుడ్ కమ్. మీకు ఒక పెద్ద సేన కింద ఉంది, అందరినీ ఉపయోగం చేసుకొని మీరు ఏం చేయాలి? జస్ట్ సూపర్వైజ్ చేయాలి, అంతే కదా.
మిమ్మల్ని వెళ్ళి 10,000 ఫోటోలు తీయమని నేను అనట్లేదు కదా. మీ దగ్గర ఉన్న వాళ్ళని ఉపయోగం చేసుకొని ఆ ఫోటోలు క్యాప్చర్ చేసి మాకు ఇవ్వండి అంతే. ఓకే, సో నౌ విల్ యూ టాక్ నౌ? యా, సో ఇప్పుడు కల్పన గారు బేస్ లైన్ సర్వే గురించి మాట్లాడతారు. క్లుప్తంగా టు ద పాయింట్. నేను తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు తిరిగి చెప్పాలి. నేను చూడండి ఒక 15 నిమిషాల తర్వాత పిఓపి స్ట్రాటజీతో ఒకరితో నేను మాట్లాడిస్తాను. వాళ్ళు నిద్రపోయారా లేదా, ఏం పిఓపి స్ట్రాటజీలో వాళ్ళకి అర్థమైంది నేను అడుగుతాను. అలాగే మీరు కూడా చెప్పండి. బేస్ లైన్ సర్వే